ఇప్పుడు ఎన్టీఆర్ బామ్మర్దికి కావాలని అటెన్షన్ ఇచ్చి ఫైట్స్ పెట్టడం కానీ స్టార్టింగ్ లో ఎలివేషన్స్ ఇవ్వడం కానీ అంత ఓవర్ అయిందని కొంతమంది అంటారు, అది కరెక్టేనా? ఫస్ట్ దాంట్లో అవి ఉండొచ్చు, సెకండ్ దాంట్లో అలాగే ఉండదు. సెకండ్ దాంట్లో అసలు మనోడికి పెద్ద ఏమి ఉండదు. లాస్ట్ లో ఎండింగ్ మనోడికి ఇచ్చేస్తాను మనోడు ఆపేసాను అనమాట. సెంటర్ బ్యూరో సిబిఐ ఒకే ఏముండాలి అదంతా కామెడీ కామెడీ ఉండదు అనమాట. అంత ఏమి పెద్ద కథ చెప్పేస్తున్నాను మీరు అనుకోవచ్చు, కథ ఉండదు ఒక్క దీంట్లోనా తెలిసిలే అందరికి. ఏముండదు అన్న, పెళ్లి కాలేజ్ ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చాడు, పెళ్లి అయితే పెళ్లికి వెళ్తాడు. పెళ్లి కూతురేమో ర్యాపిడో ఓడితోటి లేచిపోద్ది, ర్యాపిడో ఓడితోటి పెళ్లి లేచిపోద్ది. ఇంకా బాధపడిపోయి ర్యాపిడో ఓడితోటి లేచిపోద్ది, ఇంకా బాధపడిపోయి వీళ్ళందరూ నలుగురు గోవాకి వెళ్తారు. గోవాకి ఎవడు తీసుకెళ్తాడండి, అల్లు అర్జున్ బామ్మది, ఆడే పెద్ద ఎన్టీఆర్ బామ్మది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అలా తీసుకెళ్లిన తర్వాత అక్కడ చైన్ దొంగతనం చేస్తారని వీళ్ళు నలుగురు యాక్ట్ చేసి అది ఇది కింద మీద చేసి ఎండ్ చేస్తారు అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ బామ్మది అల్లు అరవింద్ తమ్ముడు లెక్క అవుతారంటవా లేదంటే నిజంగా స్టార్ హీరో అవుతారంటవా? నెక్స్ట్ అల్లు అరవింద్ ఎవరు అల్లు అరవింద్ ఏం రాదండి, నాకు నచ్చదండి. అల్లు శిరీష్ అది ఏమి యాక్టింగ్ నచ్చదు. మనోడు బాగుంటది కానీ ఏదైనా కొత్త కంటెంట్లు తీసుకుని కొంచెం క్రైమ్ కానీ లేకపోతే పోలీస్ కానీ లేకపోతే ఏదైనా ఇలా తీసుకుంటే బాగుంటదేమో అనిపిస్తుంది. ఇలా కామెడీ జోనర్ లో వెళ్ళినా బాగుంటది, ఎందుకంటే ఈజ్ ఉన్న బాడీ అనమాట మనోడిది, బాగుంటది అనమాట. అంటే అలా ఏముండదు, మొత్తం మొద్దు అనమాట, నాకు నచ్చదు అంతే. అంతకు మించి ఏం కాదు. సినిమా ఓవరాల్